Dart Solutions. Add-on Desire. నా పేరు వినయ్. మనం డీల్ చేయబోయే అంశం వచ్చేసి కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చదివే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కరెంట్ అఫైర్స్ చదవడంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే కరెంట్ అఫైర్స్లో ఫ్యాక్ట్ చదవాలా లేదా డీప్గా వెళ్ళి చదవాలా అనే క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. అలా అనుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ని ఫ్యాక్ట్ చదివితే మంచిదే. కాకపోతే అది ఎంతవరకు అంటే చిన్న చిన్న ఎగ్జామినేషన్లో అయితే డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడుగుతారు. అదే గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ బేస్డ్ కంటే ఎక్కువ నీకు విషయ పరిజ్ఞానం ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం విపులంగా తెలుసుకున్నప్పుడే ఎగ్జామినేషన్కి అది యూజ్ అవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ లాగానే ఒక ఎస్సే రైటింగ్ రాసినప్పుడు ఎలా అయితే విపులంగా మనము చర్చిస్తామో అలాగే జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ చదివితే మనకు చాలా వరకు ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా అనుకున్నప్పుడు మనం క్లాస్ కూడా నేను చెప్పబోయే విషయాలన్నీ ఫ్యాక్ట్ బేస్డే ఉన్నప్పటికీ విశ్లేషణతో కూడుకున్నదిగా ఉంటాయి. కాబట్టి కొంచెం లెంతీగా అనిపించినా కానీ ఎగ్జామినేషన్కి 100% అనేటివి ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ పర్ఫెక్ట్గా వినడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మనం క్లాస్లోకి వెళ్దాం. ఇవాళ వార్తల్లో టాపిక్గా నిలిచిన అంశాన్ని మనము ముఖ్యంగా తీసుకుందాం. అలా అనుకున్నప్పుడు భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ కనిపిస్తుంది చూడండి. సాధారణ ప్రజానికానికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం. అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ దేనికోసం ఇదంటే కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ అన్నమాట ఇది. అలా అనుకున్నప్పుడు భారతదేశంలో కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్ ముందుగా మొదటి దశలో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెండవ దశలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలా అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం డిస్కస్ చేయాలి. అందులో భాగంగా సాధారణ ప్రజానికానికి అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు చూడండి. సాధారణ ప్రజానికం అంటే ఎవరు? పబ్లిక్. అంటే ఒక దేశంలో ఉండే ప్రజలు అందరికీ కూడా కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది మార్చ్ 1వ తారీఖున స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది అనేది మనము ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఢిల్లీలోని ఎయిమ్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రెండో దశలో ప్రజలందరికీ టీకాలు అని చెప్పేసి అన్నాం కదా. అలాంటి ఇక్కడ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అనగానే ఇక్కడ ప్రధానమంత్రి మొట్టమొదటి టీకాను ఈ రెండవ దశలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశానికి ఒక ప్రతినిధిగా ఈయన ముందు వరుసలో ఉండి ఈ టీకాను వేయించుకోవడం జరిగింది రెండవ దశలో అందరికీ స్ఫూర్తినివ్వడం కోసం. అలాగే ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకు ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి. ఈయన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా టీకా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలు టీకాలు తీసుకోవడానికి కొంతవరకు భయపడుతున్నారు. కాబట్టి వీళ్ళు టీకా తీసుకుంటే మిగతా ఉన్న ప్రజలంతా కూడా, దేశంలో ఉన్న ప్రజలంతా కూడా టీకా వేసుకోవడానికి ముందుకొస్తారు. దాని ద్వారా కరోనా వ్యాధిని మనం జయించవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అలా అనుకున్నప్పుడు ఈ టీకా కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇది యాక్చువల్గా చెన్నైలోని వైద్య కళాశాలలో వేయించుకున్నారు ఈయన టీకా. అలాగే వీరితో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకొక విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రధాని మోదీ ఎక్కడ వేయించుకున్నారు టీకా అంటే ఎయిమ్స్లో వేయించుకున్నారు. ఓకేనా. ఈ ఎయిమ్స్ అనేదని మన ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకే, ఇది ఇలా ఉంటే ఈ వ్యాక్సినేషన్ అనేది మరి ఎవరెవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు అంటే అర్హులు ఎవరంటే 60 ఏళ్ళు పైబడిన వారికి, అంటే 60 ఏళ్ళు ప్లస్ ఉన్న వాళ్ళకి, తర్వాత వివిధ వ్యాధులు ఉన్న 45 నుంచి 59 ఏళ్ళ వారికి ఈ టీకాను ఇవ్వడం జరుగుతుంది.
అలా అనుకున్నప్పుడు 45 నుంచి 59 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వివిధ వ్యాధులు ఉన్న వ్యక్తులు అని చెప్పిండు. అంటే అప్పటికే వ్యాధిగ్రస్తులు కావచ్చు, అప్పటికే దీర్ఘకాలికమైనటువంటి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు, గుండె సమస్యలు కావచ్చు, ఇలాంటివి ఉన్న వారికి ముఖ్యంగా వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందన్నట్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద. అలా అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అదేంటి అంటే మోడీ టీకా తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అయితే మోడీకి టీకా ఇచ్చింది ఎవరు అనేది ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా అనుకున్నప్పుడు టీకా వేసిన నర్సు పేరు ఎవరంటే ఆమె పుదుచ్చేరికి చెందినటువంటి పి నివేద అనేటటువంటి నర్స్. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మోడీ ఇంతకుముందు పిక్చర్లో మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మోడీ పిక్ ఒకసారి స్క్రీన్లో అబ్జర్వ్ చేస్తే ఈయన మెడలో ఒక పింక్ కలర్ కండువా లాగా ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ కండువా గురించి మనము ఇక్కడ కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మోడీ ధరించిన కండువా అనేది అస్సామీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కండువా. దాన్ని ఏమంటారంటే గామ్చా అని పిలుస్తారు. అంటే అస్సాం రాష్ట్రానికి ఈ కండువా చిహ్నంగా కూడా చెప్పొచ్చు. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు మోడీ ఈ టీకాను తీసుకున్నాడు. మరి సెకండ్ డోస్ కింద మరి ఎన్ని రోజులకు ఈ టీకాని మళ్ళీ మోడీ తీసుకోవాలంటే 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పిక్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది యాక్చువల్గా ఢిల్లీలో ఉంది. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. అలా అనుకున్నప్పుడు మోడీ తీసుకున్న ఆ టీకా ఏదైతే ఉందో మరి అది టీకా ఏ కంపెనీకి సంబంధించింది, ఆ టీకా పేరేంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి స్క్రీన్లో కనుక మనం చూస్తే ఇది కోవాక్సిన్ అనేటటువంటి టీకా. కోవాక్సిన్ అనే టీకాను డెవలప్ చేసింది, అంటే తయారు చేసింది ఎవరు అంటే హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో తయారైనటువంటి ఈ ఏదైతే కోవాక్సిన్ అనే టీకా ఉందో దీన్నే మోడీ వేసుకోవడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా సక్సెస్ఫుల్గా మొదటి విడతలో వ్యాక్సినేషన్లో భాగంగా సక్సెస్ఫుల్గా వేసినటువంటి ఒక టీకా ఏదైతే ఉందో ఇది కోవాక్సిన్. దీంతోపాటు ఇంకొక టీకా కూడా వేయడం జరిగింది, దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ కోవాక్సిన్ అనే టీకా ఎక్కువ రియాక్షన్స్ లేకుండా విజయవంతంగా మొదటి దశలో ట్రయల్స్ కానీ తర్వాత మొదటి దశలో కానీ విజయవంతంగా వేశారు కాబట్టే మోడీ ఈ టీకాను తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఒక విషయాన్ని గమనిస్తే భారత్ బయోటెక్ గురించి కొంచెం మాట్లాడుకోవాల్సింది. భారత్ బయోటెక్ యాక్చువల్గా మనం తెలంగాణ రాష్ట్రంకి చెందిన వాళ్ళం కాబట్టి మామూలుగా భారత్ బయోటెక్ అనేది హైదరాబాద్ నగరంలో అనేది ఉంది. దీని ఎండి వచ్చేసి కృష్ణ ఎల్లా. అలాగే సిఎండి వచ్చేసి సుచిత్ర ఎల్లా అనే వాళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు. దాని తర్వాత ఈయన డాక్టర్ అన్నమాట, డాక్టర్ కృష్ణ ఎల్లా. దాని తర్వాత మనం తెలుసుకున్న విషయం ఏంటంటే యాక్చువల్గా మరి ఈ కోవాక్సిన్ అనే టీకా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది పూర్తి స్వదేశీ పరిశోధనలు, స్వదేశీ ప్రమాణాలతో తయారైనటువంటి టీకా అన్నమాట. దాని తర్వాత ఇంకొకటి మరి ఈ టీకా కార్యక్రమం ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ లక్ష్యం ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు భారతీయ శాస్త్రవేత్తలు వైద్యుల కృషిని ఆమోదించి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశం ఇక్కడ ఎంతైనా కనిపిస్తుంది. అంటే ఒక టీకాను తీసుకోవడం ద్వారా ఓ ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు ముందుకొచ్చి తీసుకోవడము, ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం వల్ల వైద్యులు, శాస్త్రవేత్తలు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం. అంటే స్వదేశీ పరిశోధనలు ఈజ్ నథింగ్ బట్ దేశంలో జరిగేటటువంటి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వైద్య రంగం అభివృద్ధి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. అలాగే టీకాలపై ప్రజలలో అపోహలు తొలగించడం.
ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రధానమంత్రి కానీ ఉపరాష్ట్రపతి టీకాలతో ముందుకొచ్చి తీసుకోవడం వల్ల అవును ఈ టీకా మంచిదే అని చెప్పేసి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా టీకాను వేసుకోవడానికి భయపడరు కాబట్టి అనేది ఈ ఉద్దేశం తెలియజేస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ గమనిక అని చెప్పేసి ఒక పాయింట్ని హైలైట్ చేశాను చూడండి. మొదటి విడతలో భాగంగా కోవిడ్ టీకాను దేశంలోని కోవిడ్ వారియర్స్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాను. కోవిడ్ వారియర్స్ అంటే ఎవరు? ఓకే, ఇక్కడ మనం స్క్రీన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పిక్ని అబ్జర్వ్ చేయండి. కోవిడ్ వారియర్స్ అంటే ఎవరు? మనకు కోవిడ్ టైంలో మనకు రక్షణ కల్పించినటువంటి, మనకు లాక్డౌన్లలో కానీ అక్కడిక్కడ రక్షణ కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు? పోలీస్ వ్యవస్థ కావచ్చు, దాని తర్వాత మన ఆరోగ్యానికి రక్షణ కల్పించినటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, అలాగే ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కావచ్చు, డెలివరీ బాయ్స్, ఇలా ఎవరైనా కావచ్చు. ఇలాంటి వాళ్ళు ముందుండి ఈ కోవిడ్ విషయంలో పోరాడారు కాబట్టి వీళ్ళని కోవిడ్ వారియర్స్గా పేర్కొంటారు. ఈ కోవిడ్ వారియర్స్ మనం ఇక్కడ ఎందుకు చూసామంటే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈ కోవిడ్ వారియర్స్ తోటే స్టార్ట్ అవ్వడం జరిగింది భారతదేశంలో, గుర్తుంచుకోవాలి. అలాగే కోవిడ్ వారియర్స్ ముందు వరుసలో ఉండి పోరాడిన వైద్యులు, నర్సులు వంటి వారు ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కోవాక్సిన్తో పాటు భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి ఇతర టీకాలను గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు ఇక్కడ కోవాక్సిన్ ఇంతకుముందు చూసాం, ఇది భారత్ బయోటెక్ తయారు చేసిందని చూసాం. దాని తర్వాత కోవాక్సిన్తో పాటుగా మనం ఇంకొక విషయాన్ని, ఇంకొక ఈ టీకాని గురించి తెలుసుకోవాలి. అదేంటంటే కోవిషీల్డ్. ఈ కోవిషీల్డ్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఇక్కడ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయాన్ని చూడండి. ఈ కోవిషీల్డ్ దగ్గర ఇది హైలైట్ చేశాను, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అని రాశాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కోవిషీల్డ్ అనేది ఆక్స్ఫర్డ్ వాళ్ళు రూపొందించినటువంటి ఫార్ములాకు అనుగుణంగా తయారు చేయబడింది. కానీ కోవాక్సిన్ అలాంటి కాదు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిశోధన ద్వారా రూపొందించింది కోవాక్సిన్ అన్నమాట. కోవిషీల్డ్కి కోవాక్సిన్ మధ్య డిఫరెన్స్ ఇది. అలాగే నెక్స్ట్ ఎయిమ్స్లో మోడీ టీకా తీసుకున్నారు కాబట్టి ఎయిమ్స్ గురించి మనము ఎంతైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అలా అన్నప్పుడు ఎయిమ్స్ అంటే ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అర్థం. అలాగే ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. అలాగే స్థాపించిన సంవత్సరం కనుక చూస్తే 1986 జూన్ 2వ తారీఖున ఈ ఎయిమ్స్ని స్థాపించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎయిమ్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నాడు చూడండి, ఈయన రణదీప్ గులేరియా. ఈయన హిమాచల్ ప్రదేశ్కి చెందిన అతను. వృత్తిరీత్యా పల్మనాలజిస్ట్ అంటే ఏంటి? మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటారు. అయితే ఈయన ఒక డాక్టర్ అంటే వైద్యుడు అన్నమాట, వైద్యుడు. అలాగే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎయిమ్స్లోనే విద్యాభ్యాసం చేసి అదే ఎయిమ్స్కి ఈయన డైరెక్టర్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనిద్దాం. మరి ఎయిమ్స్ ఏదైతే ఉందో దీని మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు అని చూస్తే బాలాజీ దీక్షిత్ అనేట ఆయన. ఇక్కడ ఫోటోలో హైలైట్ అయినాడు చూడండి, ఈయన రౌండప్ చేసిన ఆయన బాలాజీ దీక్షిత్ అనే ఆయన ఎయిమ్స్కి మొట్టమొదటి డైరెక్టర్ అనమాట. అలాగే ఈయన ఎవరు అంటే ఫిజిషియన్ అండ్ ఫార్మాకాలజిస్ట్ అనమాట. ఓకే, ఫిజిషియన్ అండ్ ఫార్మాకాలజిస్ట్. అయితే ఇదంతా పక్కన పెడితే ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం తొలి రోజు తెలంగాణలో మరి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది అంటే అటు భారతదేశంలో రాజధానిలో జరిగినంత మాత్రాన స్టేట్లో కూడా జరుగుతుంది కదా. అలాంటప్పుడు తెలంగాణలో మరి తొలి రోజు వ్యాక్సినేషన్ జరిగింది కదా, అప్పుడు ఎంతమందికి తొలి రోజు టీకాలు వేశారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు 4558 మందికి మొదటి రోజు టీకాలు వేయడం అనేది జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఎండీగా అండ్ సిఇఓగా వెంకటరావు నియామకం అని చెప్పేసి చూసాం.
వెంకట్రావు అంటే ఈ పిక్లో కనిపిస్తున్నాయనండి. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు పక్కన కనిపిస్తుంది చూడండి లోగో ఇది. అయితే సెంట్రల్ బ్యాంక్ ఎండీగా సీఈఓగా వెంకట్రావు నియామకం. ఈయన ఎవరు? వెంకట్రావు అంటే ఒక తెలుగువారు. అండ్ ఈయన పూర్తి పేరు మాతం వెంకట్రావు. అలాగే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ పనిచేశారు ఇంతకుముందు అంటే కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారట. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఈయన చదువంతా కూడా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి ఈయన పీజీ బీఎస్సీ చేశారు. ఓకేనా, వ్యవసాయ కళాశాల నుంచి పీజీ బీఎస్సీ చేశారు. అలాగే ఈ సెంట్రల్ బ్యాంక్ గురించి మనం ఒక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. అలాంటప్పుడు సెంట్రల్ బ్యాంక్ స్థాపితం ఎప్పుడు జరిగింది అంటే 1911వ సంవత్సరం డిసెంబర్ 21న జరిగింది. 1911 అంటే ఇది 1947కు భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కదా, అంటే స్వతంత్ర పూర్వమే మొదలైనటువంటి బ్యాంక్ అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే దీని స్థాపకుడు ఎవరు మరి అంటే సర్ సొరాబ్జీ పోచ్ ఖాన్ వాలా అనేటైన దీని స్థాపకుడు. ఇక్కడ మనము ఆయన పిక్ కూడా తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, రౌండప్ చేస్తున్న ఈ పిక్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న వ్యక్తి సర్ సొరాబ్జీ పోచ్ ఖాన్ వాలా. ఇక్కడ ఇండియన్ పోస్టల్ స్టాంప్ మీద యాక్చువల్లీ 50 ఇయర్స్ సంబంధించింది అనుకుంటే పిక్, అలాంటి స్టాంప్ మీద వేయడం జరిగింది ఈయన పిక్ని. అలాగే ఇంకొకటి కరెంట్ అఫైర్స్లో ఇంకా ఒక ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఈ మధ్య ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఎలక్షన్స్ వచ్చినా ఒక పేరు కరెంట్ అఫైర్స్లో నానుతూ ఉంటుందన్నమాట. అదే ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి ఒక పేరు. హూ ఇస్ ప్రశాంత్ కిషోర్? అలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంజాబ్ సీఎం సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఇలా అన్ని పేపర్లలో మనం చూసాం. మరి ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్ అంటే ఈయన భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా మంచి సుపరిచితుడన్నమాట. ఎన్నికల వ్యూహకర్త అంటే ఏంటి? ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ని తీసుకుంటే అందులో వ్యూహాలు చేసేది ఎవరు? అయితే కోచ్ లేదా కెప్టెన్, ఇలాంటి వాళ్ళు వ్యూహాలు రచించడం అనేది మనం చూస్తాం. అలాగే దేశంలో ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో వివిధ పార్టీలకు వారు చేపట్టవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ఎజెండాలో రూపొందించాల్సిన విషయం కావచ్చు, అలాగే వాళ్ళు మేనిఫెస్టో అంటారు కదా, అలాంటి మేనిఫెస్టోలు రూపొందించడంలో ఎలా వ్యవహరించాలి అండ్ ఎలక్షన్లో గెలవడానికి ఏమేం చేయాలి అనేటటువంటి ఐడియాలజీని ఇచ్చేటటువంటి ఎన్నికల వ్యూహకర్త ఈ ప్రశాంత్ కిషోర్. అలాగే ఈయన ఒక సంస్థను కూడా రన్ చేస్తున్నారు. ఆ సంస్థ పేరు ఏంటంటే భారతీయ రాజకీయ కార్యాచరణ కమిటీ. ఏంటి? భారతీయ రాజకీయ కార్యాచరణ కమిటీ. దీన్ని ఐపాక్ అని పిలుస్తారు. ఇక్కడ పక్కన చూడండి, ఈ పిక్లో కనిపించేట ఆయనే ప్రశాంత్ కిషోర్. ఓకేనా? తర్వాత మరి ప్రస్తుతం ఇక్కడ ఈయన ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తున్నాడో మనం చూడాలి. అలా అనుకున్నప్పుడు రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్తో కలిసి ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో కూడా కొత్తగా జతకట్టాడు ఈయన. ఓకేనా? అంటే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్లు భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు అన్నమాట. అలాగే నెక్స్ట్ న్యూస్, తెలంగాణకు అటు నేషనల్ వైడ్గా రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఒక టాపిక్ చూద్దాం. అలా అనుకున్నప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల నిరసన గలం అని చెప్పేసి మనకు ఇక్కడ టాప్ న్యూస్లో ఒక న్యూస్ అనమాట. అదేంటి అంటే వేదికల ఎంపికపై 3 జట్ల అసంతృప్తి. అంటే యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆ 3 జట్లు ఏంటో చూద్దాం. ఆ 3 జట్లు ఏంటి అంటే 1 సన్ రైజర్స్ హైదరాబాద్, 2 రాజస్థాన్ రాయల్స్, 3 పంజాబ్ కింగ్స్. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలండి, పంజాబ్ కింగ్స్ అని చెప్పాను కదా, ఇది ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ 11గా ఉండేది, ఇప్పుడు పంజాబ్ కింగ్స్గా పేరు మార్చుకుందనమాట. తర్వాత ఇది ఐపీఎల్ ఫ్రాంచైజ్ మన వీళ్ళు ఏమంటారు వీళ్ళని ఐపీఎల్కి సహాయం చేస్తున్న వాళ్ళు ప్రమోటర్స్ అనమాట, డ్రీమ్ 11 వాళ్ళు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీల నిరసన గలం అని చెప్పేసి చదివాం కదా, అసలు ఎందుకు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు
రానున్న ఐపీఎల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి ఐపీఎల్ అట 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందట. బీసీసీఐ అంటే ఏంటిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ బీసీసీఐ ఏం నిర్ణయించింది? రానున్న ఐపీఎల్ను 6 వేదికల్లోనే నిర్వహించాలన్న బీసీసీఐ అంట. బీసీసీఐ లోగో ఇక్కడ చూడండి. అలాగే ఎందుకు మరి 6 వేదికల్లోనే ఎందుకు నిర్వహించాలనుకుంటుందో మనం చూస్తాం ఇప్పుడు. అలా అనుకున్నప్పుడు ఈ నిర్ణయంపై ఈ 3 ఫ్రాంచైజీలు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఏ 3 ఫ్రాంచైజీలు ఇందాక చెప్పుకున్నాం కదా, సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఈ 3 ఫ్రాంచైజీలు వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేశాయట. అలా అనుకున్నప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే గతేడాది ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియాలో ఐపీఎల్ జరగలేదు. మరి ఎక్కడ జరిగింది? ఐపీఎల్ అంతా కూడా యూఏఈ వేదికగా జరిగింది. ఎప్పుడు? అది లాస్ట్ ఐపీఎల్. కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఇండియాలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. మరి నిర్వహిస్తున్నప్పుడు ఈ కరోనా మహమ్మారి ఉంది కదా, ఇప్పుడు ఎట్లా నిర్వహించాలి అనుకుంటున్న టైంలోనే ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 3 వేదికలు ఏవైతే చూసామో ఈ 3 వేదికల్లో మ్యాచ్ల నిర్వహణకు బీసీసీఐ అంత ఆసక్తి చూపడం లేదట కరోనా నేపథ్యంలో. అలా అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మనము యూఏఈలో ఆడామని చెప్పాం కదా, మరి దాని తర్వాత చాలా రోజుల వరకు ఇండియాలో క్రికెట్ అనేది ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా క్రికెట్ అనేది ఏ ఆటైనా ఏంది, క్రికెట్ ఒకటే కాదు ఏ ఆటైనా జరగలేదు. దాని తర్వాత మనం సొంతగడ్డపై అంటే ఇండియాలో మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్ను పునఃప్రారంభించాం మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా 6 వేదికల్లో బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి బీసీసీఐ. ఇందాక చెప్పినట్టు 6 వేదికలు ఏంటి అనేది మనం చూద్దాం. 3 వేదికలు అయితే ఇందాక చూసాం, అందులో మాత్రం ఐపీఎల్ అనే నిర్వహణ కష్టం అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. దానిపైనే ఈ నిరసన అంతా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, అదేంటి? బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ అంట. అలా అనుకున్నప్పుడు ఈ బయోబబుల్ అంటే ఏంటి? ఈ పిక్లో చూడండి, ఒక నీటి బుడగలాగా ఈ గ్రౌండ్ చుట్టూ ఒక బబుల్ వచ్చింది. దాన్ని ఆనుకునే ఇక్కడ వైరస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ట్రెండింగ్ వైరస్ కరోనా వైరస్ కాబట్టి కరోనా వైరస్ని ఇక్కడ హైలైట్ చేసాం. అలా అనుకున్నప్పుడు ఈ కరోనా వైరస్ లాంటి వైరస్లే కావచ్చు, ఇంకా ఇతరత్ర వైరస్లు ఏవి కూడా ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఇతరత్ర వైరస్లు ఈ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి ఆటగాళ్ళకు కావచ్చు, మరియు ఇతరత్ర వ్యక్తులకు కావచ్చు, ఎంపైర్లు కావచ్చు, ఇంకా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కావచ్చు, ఎలాంటి హాని చేయకుండా ఉండేందుకు ఒక బబుల్ని ఏర్పాటు చేసి, బబుల్ లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఇందులో మ్యాచ్ ఆడించడం అనేది జరుగుతుంది. దాన్నే మనం బయోబబుల్గా పేర్కొంటాం. ఓకేనా? అలాగే మరి బీసీసీఐ దేశవ్యాప్తంగా బయోబబుల్స్ వాతావరణం సృష్టించి దాన్ని 6 వేదికల్లో ఈ మ్యాచ్ నిర్వహించాలని చూస్తుంది ఐపీఎల్. మరి 6 వేదికలు ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసి చెన్నై, 2 బెంగళూరు, 3 కోల్కతా, 4 ఢిల్లీ, 5 అహ్మదాబాద్. ఈ 5 వేదికల్లో మాత్రం కన్ఫామ్గా నిర్వహిస్తామని చెప్పి ఇంకొక పాయింట్ ఏం చెప్పింది? మహారాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఎందుకంటే మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే మహారాష్ట్రలో కూడా మేము మ్యాచ్లు నిర్వహిస్తాం. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహిస్తామని చెప్పేసి బీసీసీఐ పేర్కొనడం జరిగింది. అయితే దీంతో ఏం జరిగింది? ఇందాక చెప్పుకున్నటువంటి హైదరాబాద్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, నిరసన తెలుపుతున్నాయి. ఎందుకు మా దగ్గర కూడా ఈ మ్యాచ్ నిర్వహించాలి. ఆల్రెడీ ఒక విషయాన్ని, అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ గత ఐపీఎల్లో విజయం సాధించిన టీమే, రాజస్థాన్ మొట్టమొదటి ఐపీఎల్లో విజయం సాధించిన టీమే. దాని తర్వాత పంజాబ్ విషయానికి వచ్చినట్టు కూడా అంతే గొప్ప విజయాలను పంజాబ్ కూడా సాధించడం జరిగింది. అలా అనుకున్నప్పుడు మరి మా దగ్గర ఎందుకు మ్యాచ్లు నిర్వహించరు అని చెప్పేసి ఈ 3 ఏవైతే ఉన్నాయో ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నాయని ఇక్కడ పాయింట్ అనమాట. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటి ఇక్కడ అంటే కరెంట్ అఫైర్స్లో చర్చించాల్సిన విషయం, ఇండియన్ టాయ్ ఫేర్ 2021 అనేది మనకి ఇక్కడ వార్తల్లో నిలిచిన అంశం. ఇక్కడ చూడండి, ఇండియన్ టాయ్ ఫేర్ 2021 ఏం లేదు, తెలుగులో చెప్పాలంటే దేశంలో మొట్టమొదటి బొమ్మల వేదిక అని చెప్పుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఎవరు దీన్ని
ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా మొన్న ఈ మధ్యన మోడీ మన్ కీ బాత్లో ఒక మాట అన్నాడు. అదేంటంటే ప్రపంచ బొమ్మల ఉత్పత్తిలో భారత్ వాటా చాలా తక్కువగా ఉంది అని పేర్కొన్నాడు. అంటే ప్రపంచంలో బొమ్మలు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం చాలా తక్కువ వాటా ఉత్పత్తి చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఇండియన్ టాయ్ ఫేర్ అనే 2021 అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా జరపకుండా ఏం చేశారంటే వర్చువల్గా జరిగిన సదస్సు ఇది. వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా జరగడం అన్నమాట. ఇప్పుడు ఏ సదస్సు తీసుకున్నా, ఈ ఇంటర్నేషనల్ సదస్సులు తీసుకున్నా, లైక్ యుఎన్ఓ లాంటి ఏమంటారు సంస్థలు కూడా ఇలాంటి వర్చువల్ కార్యక్రమాలే నిర్వహించడం జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో నిర్వహించే బొమ్మల ఉత్సవం ఏదైతే ఉందో అది ఎందుకొరకు మరి భారతదేశంలో ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మనం చూద్దాం ఒకసారి. అయితే భారతదేశంలో దగ్గర దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ, అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి బొమ్మలు మాత్రం, ఆడుకునే బొమ్మలు మాత్రం ఎక్కడో చైనా నుంచి అత్యధిక శాతం దిగుమతి అవ్వడం ఇక్కడ చర్చించాల్సిన విషయం అన్నమాట. అంటే చైనా తయారు చేస్తున్న బొమ్మల్ని మన పిల్లల చేతిలో అంటే పర్టికులర్గా డబ్బులు పెట్టి కొనిచ్చి మనం చైనాకి బిజినెస్ ఇస్తున్నాం అన్నమాట. అదే ఇండియాలోనే మరి తయారు చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చిందే ఈ యొక్క ఇండియన్ టాయ్ ఫేర్ 2021 అన్నమాట. ఇలాంటి పాయింట్స్ అనేటివి మనం ఖచ్చితంగా డీప్గా చదివితేనే ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి. అలాంటప్పుడు మరి ఇది ఏ ఇతివృత్తం మీద జరిగింది అంటే యాక్చువల్గా మనకు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది మోడీ ప్రకటించినప్పుడు ఒక మాట అన్నాడు. అదేంటంటే వోకల్ ఫర్ లోకల్, అంటే స్థానికంగా ఉండే వాటికి శక్తిని ఇవ్వడం అన్నమాట. పర్టికులర్గా స్థానికంగా తయారయ్యేటటువంటి ప్రోడక్ట్స్కి మనం కొనడం, దాని ద్వారా దేశం యొక్క జీడిపిని పెంచడం, ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించడం అన్నమాట. అంటే స్వదేశీ పద్ధతిలో బొమ్మల్ని తయారు చేయండి అని మోడీ చెప్పకనే చెప్పారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయాన్ని హైలైట్గా తీసుకోవాలి. ఈ సదస్సులో భాగంగా ఏం చెప్పారు అంటే ప్లాస్టిక్ని వాడకుండా, అంటే వితౌట్ ప్లాస్టిక్ మరియు చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఓకే, మనము ప్రాచీన భారతదేశంలో కానీ ఇప్పటి గ్రామీణ ప్రాంతాల్లో కానీ చూసినట్టయితే చేతి వృత్తులు అత్యధికంగా ఇప్పటికీ ఉన్నాయి. అంటే కొన్ని వృత్తులు కనుమరుగైపోయినప్పటికీ కూడా వాటి ఛాయలు ఇంకా కూడా గ్రామాల్లో ఉన్నాయి. అలా అనుకున్నప్పుడు చేతి వృత్తుల ఆధారిత బొమ్మలను ప్రోత్సహించాలి అని పేర్కొనడం ఇక్కడ గమనార్హమైన విషయం. ఓకేనా? అలాగే ఇక్కడ ఒకటి ఈ ఫేర్కి, ఈ టాయ్ ఫేర్కి రిలేటెడ్ అయ్యి తెలంగాణతో సంబంధం ఉన్న ఒక అంశాన్ని మనం చూద్దాం. అయితే తెలంగాణలో కూడా ఇలాంటి ఒక బొమ్మల పరిశ్రమ ఉంది. అది ఎక్కడ అంటే నిర్మల్లో ఉన్నటువంటి కొయ్య బొమ్మ తయారు చేస్తారన్నమాట అక్కడ. అయితే ఈ నిర్మల్ కొయ్య బొమ్మల్ని ఇప్పటి సదస్సు ఏదైతే ఉందో ఈ ఇండియన్ టాయ్ ఫేర్ 2021లో భాగంగా ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఆన్లైన్లో నిర్మల్ కొయ్య బొమ్మలను అమ్మకానికి పెడుతున్నారు. ఎప్పుడు అంటే శనివారం నుండి 4 రోజుల పాటు ఆన్లైన్లో ఈ బొమ్మల్ని మనం నేరుగా కాకుండా ఆన్లైన్లో పర్చేజ్ చేయవచ్చు అనమాట. అలా అనుకున్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందంటే జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఎందులో భాగంగా అంటే ఇండియన్ టాయ్ ఫేర్లో భాగంగా. ఓకేనా? అలా అనుకున్నప్పుడు మరి నిర్మల్ కొయ్య బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పక్కన పిక్ చూపించాను చూడండి. ఈ పిక్ ఏదైతే ఉందో ఇది నిర్మల్ కొయ్య బొమ్మలకు ఎగ్జాంపుల్. అయితే ఈ నిర్మల్ కొయ్య బొమ్మలు దేంతో తయారవుతాయంటే ఇక్కడ చూడండి, ఇది పొనికి కర్ర అంటారు దీన్ని. అంటే పొనికి కర్ర ఈజ్ నథింగ్ బట్ చెక్కడంలో ఎటు పడితే అటు దాని షేప్ని మార్చుకోగలిగేది అన్నమాట. అలాంటిది మనగా అంటే ఎక్కువ రోజులు మనేది కూడా. అలా అనుకున్నప్పుడు చాలా వెయిట్లెస్గా ఉంటుంది. ఈ కర్రతో ఈ బొమ్మల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక పిక్ చూసినట్లయితే ఈ పక్కన ఉన్న పిక్ చూడండి కింద, ఇది కొండపల్లి బొమ్మలు అని ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మలు అనేవి ఫేమస్. ఇదేమో నిర్మల్ అంటే తెలంగాణలో ఉందన్నమాట. తెలంగాణలో ఇది కొయ్య బొమ్మలు ఫేమస్. ఓకేనా? ఇలా చదివితే పర్టికులర్గా రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని మనం తీసుకుంటూ చదవాలన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా ఒకటి చర్చనీయాంశమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే బంగ్లాదేశ్ దేశము ఇటీవల ఒక డ్రగ్ని నిషేధించడం జరిగింది.
ఒక డ్రగ్ని నిషేధించింది. మరి ఆ డ్రగ్ ఏంటి అంటే కిటోప్రోఫెన్ అనే డ్రగ్ అనమాట. ఈ కిటోప్రోఫెన్ అనే డ్రగ్ దేనికి సంబంధించిందంటే నొప్పి నివారణ మందు అన్నమాట. నొప్పి నివారణ ఈజ్ నథింగ్ బట్ పెయిన్ కిల్లర్. ఓకే, పెయిన్ కిల్లర్ అనమాట. ఈ పెయిన్ కిల్లర్ని బంగ్లాదేశ్ దేశం నిషేధించింది. ఓకేనా. యాక్చువల్గా ఇది ఎక్కువగా ఇక్కడ పిక్లో చూస్తే దీని పిక్ చూపెట్టాను. అలాగే ఇది దేని మీద ఎక్కువ ఉపయోగిస్తారంటే పశువులు, అంటే లైక్ పశువుల గుంపు అంటే ఆవులు, గేదెలు మొదలైన వాటిపైన ఈ కిటోప్రోఫెన్ అనేటువంటి ఔషధాన్ని డ్రగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు మరి ఇండియాలో ఇలాంటి కిటోప్రోఫెన్ లాంటి డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఉంటే వాటిని కొనసాగిస్తున్నారా, నిషేధించారా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా అనుకున్నప్పుడు కిటోప్రోఫెన్ లాగానే ఇండియాలో డైక్లోఫెనాక్ ఇది డైక్లోఫెనాక్. ఈ డైక్లోఫెనాక్ అనేటటువంటి డ్రగ్ని మరియు కిటోప్రోఫెన్ని కూడా ఇండియాలో ఉండే, కానీ 2006వ సంవత్సరంలో వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2006లో మనం బ్యాన్ చేస్తే ఇప్పుడు 2021లో ఇప్పుడు ఏం జరిగింది, బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత, దగ్గర 15 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తే దగ్గర నుంచి NSAIDs అనేటటువంటి ఒక పదం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ పదాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని ఫుల్ ఫామ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అర్థం. ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి అంటే ఎక్కువగా నొప్పులకు వాడేటటువంటి ట్యాబ్లెట్స్ అనమాట ఇవి. వీటి వల్ల ఒక జంతుజాలానికి చాలా నష్టం కలుగుతుంది. ఆ జంతుజాలం ఏంటి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ప్రాథమికంగా నష్టపోయేటటువంటి జంతుజాలం ఏంటి అంటే దక్షిణాసియాకు సంబంధించినటువంటి రాబందులు అనమాట. దక్షిణాసియాకు సంబంధించినటువంటి రాబందులు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇక్కడ పిక్లో చూపెట్టాను చూడండి. ఓకే, అలాగే ఇంకొక న్యూస్ అండి, మనం చూడబోయే ఇంకో న్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. చాలా ఎగ్జామ్స్లో ఇందులో నుంచి బిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ పిక్లో కనిపిస్తున్న ఒక వ్యక్తిని చూడండి. ఈయన పేరు వేల్చేరు నారాయణరావు. ఈయన ఎవరంటే ప్రముఖ రచయిత మరియు అనువాదకుడు, సాహితీవేత్త కూడా. అయితే ఈయనకు ఒక అవార్డు వచ్చిందనమాట జాతీయ స్థాయిలో. ఈ అవార్డు పేరేంటి అంటే హానరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ అవార్డు అనమాట. ఓకే, హానరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ అవార్డు అనమాట. ఓకేనా. ఇది సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత గౌరవం. సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత గౌరవం అంటే అత్యున్నతమైన అవార్డు అనమాట ఇది. అలాగే సాహిత్య రంగంలో తెలుగు సాహిత్యం, ఈ యొక్క వేల్చూరు నారాయణరావు ఎవరైతే ఉన్నారో తెలుగు సాహిత్యం, దక్షిణ భారత చరిత్ర, అనువాద రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా నారాయణరావుకు దీనికి ఎంపికవడం జరిగింది. అంటే ఈ అవార్డుకి ఎంపికవడం జరిగిందనమాట. అలాగే నారాయణరావు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ అవార్డు పొందిన 14వ వ్యక్తిన, అలాగే తొలి భారతీయుడు కూడా. అలాగే ఈయన ఎక్కడెక్కడ రీసెర్చ్ ఫెలోగా ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్లో మరియు యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లో ఫెలోగా ఉన్నారనమాట. ఫెలోషిప్ చేయడం అన్నట్టు. ఇక్కడ పిక్లో మనకు హిబ్రూ యూనివర్సిటీ కనిపిస్తుంది చూడండి. అలాగే ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ ఈయనను అవార్డుకి సెలెక్ట్ చేసింది కదా. మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రస్తుతంగా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరో మనకు తెలియాలి. అలా అనుకున్నప్పుడు ఈ పిక్లో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్. ఓకేనా, డాక్టర్ చంద్రశేఖర్ కంబార్. ఈయన ప్రస్తుత సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ సాహిత్య అకాడమీ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలోని దీని యొక్క భవన్ని రవీంద్ర భవన్ అని పేర్కొంటారు. సాహిత్య అకాడమీ యాక్చువల్గా ఎప్పుడు స్థాపించారు అంటే 1954 మార్చ్ 12వ తారీఖున దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. దీని తర్వాత మరి ఇంతకుముందు ఈ వేల్చేరు నారాయణ కంటే ముందు ఈ అవార్డు రీసెంట్ పాస్ట్లో అందుకున్న వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలా అనుకున్నప్పుడు విఎస్ నైపాల్ అనేటటువంటి ఒక రచయిత, అలాగే
ప్రొఫెసర్ డేనియల్ హెచ్హెచ్ ఇంగర్స్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఈ వేల్చైర్ కంటే ముందు ఈ సాహిత్య అకాడమీ అవార్డును అందుకోవడం జరిగింది. అలాగే వేల్చైర్ నారాయణ ప్రసిద్ధ తెలుగు కావ్యాలైనటువంటి అన్నమయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య కీర్తనలు అని చెప్పేసి ఇక్కడ అన్నమయ్య పిక్ చూపెడతాను చూడండి. అన్నమయ్య కీర్తనలు అంటారు, అన్నమయ్యకి సంబంధించినవి కావచ్చు. క్షేత్రయ్య ఇక్కడ ఉన్నది చూడండి ఈ పిక్. క్షేత్రయ్యకి సంబంధించిన ఫేమస్ అంటే మువ్వ పద్యాలు అంటారు కదా, మువ్వ పద్యాలు అంటారు కదా, అలాంటివి క్షేత్రయ్యకి సంబంధించినవి. క్షేత్రయ్య సాహిత్యాలను ఏం చేశారు ఈయనంటే ఆంగ్లంలోకి అనువాదించారట. అర్థమైందా? తెలుగులో ఉన్న వాటిని ఆంగ్లంలోకి అనువాదించారట. అలాగే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం అనేటటువంటి ఒక నాటిక ఉంది. ఓకే, గురజాడ అప్పారావు కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారంట. ఎవరు? వేల్చూరి నారాయణ గారు. మరి ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే దానికి ఒక పేరు పెట్టాల్సి ఉంటుందిగా. ఆ పేరు ఏంటంటే గర్ల్స్ ఫర్ సేల్ అనే పేరుతోటి ఆంగ్లంలోకి తర్జుమా చేశారనమాట. అలాగే ది పోయెట్ హూ మేడ్ గాడ్స్ అండ్ కింగ్స్ పేరుతో శ్రీనాథుడి గురించి ప్రపంచానికి తెలిసేలాగా చాటి చెప్పారనమాట. ఎవరు? వేల్చూరి నారాయణ గారు. ఈ పిక్లో ఉన్నటువంటి అన్నమయ్య కావచ్చు, ఇక్కడ క్షేత్రయ్య కావచ్చు, ఇక్కడ గురజాడ అప్పారావు కావచ్చు, అండ్ ఆయన రచించినటువంటి కన్యాశుల్కం, ఇలాంటివి అన్నీ కూడా వేల్చూరి నారాయణ గారు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగింది. ఓకే, ఇంతటితో ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.